ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు ఈ భేటీకి హాజరు కానున్నారు. కులగణనలో వివరాల నమోదుపై అవగాహన కల్పించడంపై చర్చించే అవకాశం ఉంది. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో రిజర్వేషన్లపై తీర్మానం చేసే అంశాన్ని ప్రచారం చేయాలని సూచించనున్నట్లు సమాచారం. కులగణనపై నేడు ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు ఈ భేటీకి హాజరు కానున్నారు. కులగణనలో వివరాల నమోదుపై అవగాహన కల్పించడంపై చర్చించే అవకాశం ఉంది. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో రిజర్వేషన్లపై తీర్మానం చేసే అంశాన్ని ప్రచారం చేయాలని సూచించనున్నట్లు సమాచారం. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, కుల గణనపై ఈరోజు ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది, వివరాలు ఏంటి? జ్యోతి, కులగణనపై నేడు ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా సమావేశం కూడా జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కులగణనపై రాజకీయంగా కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఎందుకంటే కులగణన సరిగ్గా చేయలేదంటూ కూడా ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శించిన నేపథ్యంలో మరోసారి అవకాశం ఇచ్చే విధంగా కూడా చేయనున్నారు. దీనికి సంబంధించి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పార్టీ బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో కూడా హాజరు కానున్నారు. దీనికి సంబంధించినటువంటి కులగణనలో నమోదు చేసుకునే అంశంపై అవగాహన కల్పించడంపై చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో చేసినటువంటి దాంట్లో చాలా మంది పాల్గొనలేదు. బీసీలు సంబంధించినటువంటి కులగణన తప్పుల తడకాను కూడా అందరూ విమర్శించిన నేపథ్యంలో, సొంత పార్టీలో కూడా వ్యతిరేకం వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రి దీనికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ప్రజాభవన్ లో దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా రివ్యూ సమావేశం కూడా జరగనుంది. దీనికి సంబంధించి కొంచెం అవగాహన కావచ్చు, దానిపై ఉన్నటువంటి వచ్చేటువంటి అన్ని కూడా సమస్యలు రాకుండా మరోసారి చేస్తున్నందున ఈ అన్నిపై చర్చించే అవకాశం ఉంది. వచ్చే నెలలో జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో రిజర్వేషన్లపై తీర్మానం చేసే అంశాన్ని కూడా ప్రచారం చేయాలని కూడా సూచించడం జరిగింది. ఎందుకంటే వచ్చే అసెంబ్లీ దానికి సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా, అంటే ఇది దేశవ్యాప్తంగా జరిగే విధంగా కులగణన సంబంధించినటువంటి ఇప్పుడు ప్రత్యేకంగా కాంగ్రెస్ ఒక మేనిఫెస్టో లాగా చేసుకొని దానికి సంబంధించి వివరాలు మొత్తం సేకరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే కులగణన పై కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రజాభవన్ లో మాత్రం ముఖ్యమంత్రి ఈ సమావేశం నిర్వహించడం దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీసీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, అందరూ హాజరై వాళ్ళ సలహాలు, సూచనలు స్వీకరించి అంటే ఎలా చేస్తే బాగుంటుంది అసలు అనేది కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అదేవిధంగా ప్రత్యేక సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహాలు ఏంటి, వచ్చేటువంటి ఈ ప్రజాభవన్ సంబంధించినటువంటి దాంట్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి, వాటిపై కూడా అంటే ఇవి రిజర్వేషన్ కల్పించే విధంగా కూడా నిర్ణయించే అవకాశం ఉంటుంది. ఇది మరికొద్ది 11 గంటలకు మాత్రం ఈ సమావేశం ప్రారంభం కానుంది. అంటే 42% బీసీ రిజర్వేషన్ల కోసం తీర్మానం చేయడంపై కూడా చర్చ జరగనుంది. అంటే విధి విధానాలు ఎలా చేస్తే బాగుంటుందన్న దానిపై కూడా మాత్రం దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేయడం జరిగింది. మరి కొద్దిసేపట్లో ఈ కులగణనపై మాత్రం సీఎం రేవంత్ రెడ్డి దీనిపై మొత్తం కూడా రివ్యూ నిర్వహించనున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.